హాయ్ హలో గైస్ వెల్కమ్ టు కోడ్ విత్ రవిరా. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే టీఎస్ ఎంసెట్ 2025. టీఎస్ ఎంసెట్ 2025 ఎలా క్రాక్ చేయాలి, అలాగే 140+ ఎలా తెచ్చుకోవాలని డౌట్ పడుతున్నారా? సో ఈ వీడియో అయితే రైట్ చాయిస్ ఫర్ యూ. ఎక్స్ప్లెయిన్ చేస్తాను టిప్స్ అండ్ ట్రిక్స్, అలాగే టైంని ఎలా మేనేజ్మెంట్ చేసుకోవాలి, బెస్ట్ రిసోర్సెస్ ఏంటి అని ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు ఇవ్వండి. నాకు మీ నుంచి కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా వస్తుందో ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి మనం. సో బేసిక్గా నేను ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు పిఎస్ ఎంసెట్ 2025గా 160 క్వశ్చన్స్ అయితే వస్తాయి మనకు. అందులో 80 క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్, 40 క్వశ్చన్స్ ఫిజిక్స్, 40 క్వశ్చన్స్ కెమిస్ట్రీ. సో ఏదైతే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే వస్తాయి మనకు. నో నెగిటివ్ మార్క్సెస్. నెగిటివ్ మార్క్స్ అయితే లేవు మనకు. మనం మెయిన్స్లో చూసుకున్నట్లయితే నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో టీఎస్ ఎంసెట్ 2025 నెగిటివ్ మార్క్స్ అయితే లేవు. ఇది ఒక బెనిఫిట్ మనకు. ఎవరు క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది. మనం స్పెండ్ చేయాల్సిన టైం ఏంటంటే సబ్జెక్ట్కు 1 అవర్ అయితే స్పెండ్ చేయాలి. 3 అవర్స్ సబ్జెక్ట్ అయితే మనం క్లియర్ చేయాలి. ఇట్లయితేనే మనం టోటల్గా 160 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తాం. డెఫినెట్గా అటెంప్ట్ చేయండి. టైం అయితే మేనేజ్మెంట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో మ్యాథమెటిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మ్యాథమెటిక్స్ ఎక్కువ టైం స్పెండ్ చేయండి. డైలీ 5 అవర్స్కి మ్యాథమెటిక్స్కి అయితే స్పెండ్ చేయండి. సో ఎక్కువ ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ ఏంటంటే ఆల్జిబ్రా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ట్రిగోనోమెట్రీ, లోకస్, కోఆర్డినేట్ జామెట్రీ, లిమిట్స్ అండ్ డెరివేటివ్స్. సో ఈ టాపిక్స్ అయితే హై వెయిటేజ్ టాపిక్స్. ఒకవేళ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే హై వెయిటేజ్ టాపిక్స్ అండ్ చాప్టర్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అని నేను ఒక వీడియో చేశాను. సో ఆ వీడియోని చూడండి, మీకు డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఫిజిక్స్. ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటంటే లా ఆఫ్ మోషన్స్, రిలేషన్స్. సో వీటి మీద అయితే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి క్వశ్చన్స్. వెయిటేజ్ టాపిక్స్ గురించి ఫిజిక్స్ లో కూడా నేను ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోండి, యూస్ఫుల్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో మనం 3 పార్ట్స్ గా చూసుకోవచ్చు: ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. ఇంకా ఫండమెంటల్స్ ఏంటంటే అటామిక్ స్ట్రక్చర్, కెమికల్ బాండింగ్, డైనమిక్స్, థర్మో కెమిస్ట్రీ, ఆర్గానిక్ కాంపౌండ్స్, కెమికల్ బేసిక్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. రియాక్షన్స్ కూడా నేర్చుకోండి, రియాక్షన్స్ కూడా అడుగుతాడు. సో వాటి మీద కూడా ఫుల్గా ఒక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అది కూడా చూసుకోండి, యూస్ఫుల్ అవుతుంది మీకు. డైలీ ఈ టాపిక్స్ మీద ఎలా స్పెండ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో మీరు 10 అవర్స్ అయితే మీరు కష్టపడాలి. ఫస్ట్ మ్యాథమెటిక్స్, 2 అవర్స్ ఫిజిక్స్, 2 అవర్స్ కెమిస్ట్రీ, 1 అవర్ అయితే మీరు మాక్ టెస్ట్ సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో ఇలా ప్లాన్ చేసుకుంటేనే మీరు డెఫినెట్లీగా 140+ మార్క్స్ అయితే గెయిన్ చేస్తారు ఎంసెట్లో. 5 అవర్స్లో మీరు నేను చెప్పిన టాపిక్స్ అయితే ఎక్కువ చూసుకోండి, వాటి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ సో ప్రాబ్లమ్స్ ఎక్కువ సాల్వ్ చేయండి. అలానే ఫిజిక్స్, కెమిస్ట్రీలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని కూడా ఎక్కువ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ప్రిపరేషన్ అంతా చేశారు మీరు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మోక్ టెస్ట్‌ను సాల్వ్ చేయాలి. ఆ మోక్ టెస్ట్‌ను సాల్వ్ చేస్తేనే మీరు చదువుకున్నది మీకు ఎంత అర్థమైందని తెలుస్తుంది. సో సో బెస్ట్ రిసోర్సెస్ అండ్ బుక్స్. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ అయితే ప్రిఫర్ చేసుకోండి. ఎందుకంటే కాన్సెప్ట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. డీప్ కాన్సెప్ట్స్ అయితే ఎక్కువ ఉంటాయి ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ మీద. క్వెషన్ పేపర్స్ కానీ, ప్రీవియస్ మోడల్ పేపర్స్ గానీ, 10 ఇయర్స్ బ్యాక్ క్వెషన్ పేపర్స్, ప్రెజెంట్ క్వెషన్ పేపర్స్, ప్యాటర్న్ అనేది ఎలా వస్తుందని అనలైజ్ చేసుకొని క్వెషన్ పేపర్స్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. మోడల్ పేపర్స్ గానీ, ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ గానీ ఎక్కువ చూసుకుంటే క్వెషన్స్ అడుగుతున్నారు, మనం ఎలా ప్రిపరేషన్ కావాలనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మీకు ఒకవేళ ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో వాటి లింక్ ఇస్తాను, చూసుకోండి ఒకసారి. అంటే ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. ప్రాక్టీస్ ఎక్కువ చేస్తేనే మనం హై మార్క్స్ అయితే గెయిన్ చేస్తాం టీఎస్ ఎంసెట్ 2025లో. సో మీరు డెఫినెట్లీగా పర్ డే 50-60 క్వశ్చన్స్ అయితే మీరు ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్ అండ్ అక్యురసీ కూడా పెరుగుతుంది. పోమోడోరో టెక్నిక్ అయితే యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో మీరు 3 అవర్స్ చదువుతున్నారు అనుకో, 1 అవర్ ఫిజిక్స్, 1 అవర్ కెమిస్ట్రీ, 1 అవర్ మ్యాథమెటిక్స్ అయితే మీరు టైం స్పెండ్ చేయండి. సో ఆ 1 అవర్‌లో కూడా 12 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. సో రెస్ట్ తీసుకోవడం వల్ల మీకు కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. ఎందుకంటే ఆ 1 అవర్ చదివితే మనకి ఏమనేది అర్థం కాదు. సో మీరు 20-30 మినిట్స్ చదువుకొని ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ రెస్ట్ తీసుకోండి. ఇలా అయితే చదువుకోండి. మీకు కాన్సెప్ట్ కూడా క్లియర్‌గా అర్థమవుతుంది. మళ్ళా ఎక్స్‌ట్రా 1 అవర్ కూడా స్పెండ్ చేయండి. ఆ ఎక్స్‌ట్రా 1 అవర్ ఎందుకంటే మీరు ప్రాక్టీస్ సెక్షన్‌కి అయితే ఇవ్వాలి. మీరు చదువుకున్నది ఆ ప్రాక్టీస్ సెక్షన్‌లో రివిజన్ చేసుకోవాలి. క్వెషన్స్ గాని, క్వెషన్స్ చేసుకోవడం గాని, మీరే క్వెషన్స్ సాల్వ్ చేయడం గాని ట్రై చేయాలి. బిఫోర్ ద ఎగ్జామ్ డే ఈరోజైతే నైట్ అయితే చదవకండి. ఎందుకంటే ఆ చదివిన టెన్షన్‌లో మనకు మార్నింగ్ అనేది ఏం గుర్తుండదు. సో ఆ రోజు ప్రశాంతంగా పడుకోండి. సో ఎగ్జామ్ అయితే మంచిగా రాయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ 2025 స్టూడెంట్స్. ఇంకా ముందు ముందు మీకు యూస్‌ఫుల్ అయ్యే వీడియోస్ అయితే చాలా చేస్తాను. నా అకౌంట్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, యూస్‌ఫుల్ అయితాయి.